కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి చోట ప్రతి సంఘంలో మరి ఈ డిసెంబర్ 31 దాదాపు 9 గంటల నుంచి వేకుజామున 4 వరకు సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం దీన్నే వాచ్ నైట్ సర్వీస్ అని కూడా అంటారు. అంటే నూతన సంవత్సరం కోసం మనమందరం కూడా వేచి చూడటం. లోకస్తులు ఆయా విధాలుగా ఈ టైంని వేస్ట్ చేసుకుంటారు. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం కోసము ఎదురు చూస్తూ ఉంటాం. చాలా మంచిది. అనేక మంది వచ్చారు. దేవునికి మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చిన్న ప్రార్థన. తండ్రి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ 2005వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరు మా ఎడల చూపినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిలబడుతున్న మీ దాసుని మీ ద్వారా మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు మాట్లాడినప్పుడు మీ బిడ్డల యొక్క సమయం వృధా అవుతుంది. మీరు మాట్లాడినప్పుడు మీ బిడ్డలకు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. చేరి వచ్చిన సంఘంలో కుదరని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరంలో మీ దయా కిరీటాన్ని మా పైన ఉంచి మా ఎడల మీ యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు చేయమని, మీ వాక్యాన్ని విధంగా మాకు సహాయం చేయమని, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం మనకు చాలా పరిచయం ఉన్నటువంటి వాక్యమే. దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో మనం చూస్తే మరి ఆయన పశ్చాత్తాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2024 సంవత్సరంలో దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. అయితే మన క్రియలను బట్టి, మన తప్పులను బట్టి అక్కడక్కడ కొన్ని సమస్యలు మన జీవితంలో వచ్చింటాయి. అయితే ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా దేవుడు చాలా మార్గాలు మనకు చూపించాడు. అనేకమైనటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, రోగాల నుంచి మనల్ని బయటపడేసిన వాడిగా ఉంటున్నాడు. అంటే దేవుడు గతంలో మనం చేసిన మేలు బట్టి దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో వారికి తెలుసు. అయితే ఇక్కడ దేవాది దేవుడి వాక్యంలో దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. శుద్ధ హృదయము. హృదయం అంటే బైబిల్లో రాయబడింది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధికరం. ఈ హృదయానికి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం ఇది. ఎందుకంటే మనం ఈరోజు బాగా తీర్మానం చేసుకుంటాం, ఈ 2025వ సంవత్సరంలో నేను బాగా మందిరానికి రావాలి, బాగా పాటలు పాడాలి, బాగా ఉదయం సాయంత్రం వాక్యం చదవాలి, నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ కావాలని తీర్మానం చేసుకుంటాం. అయితే ఇంటికి పోయిన కాసేపటికి ఆ టీవీ ఆన్ చేయగానే ఈయన చేసుకున్నటువంటి తీర్మానం అంతా పోతుంది. అందుకే దేవుని యొక్క మాటలు, ఇది చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం. దీన్ని ఎవరు సాధు చేయలేరు. మన హృదయాన్ని మనమే సాధు చేసుకోవాలి. మన హృదయాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి కంట్రోల్ చేయలేరు హృదయాన్ని. ఈ మనుషుని యొక్క తలంపులు కానీ, మనుషుని యొక్క ఆలోచనలు కానీ ఎదుటి వ్యక్తులు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేయలేరు. మన ఆలోచనలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మన నాలుకను మనం హద్దులో పెట్టుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, నా యందు
శుద్ధ హృదయం కలగజేయము. ఒకవేళ 2024 సంవత్సరంలో నా జీవితంలో శుద్ధమైనటువంటి హృదయం లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా 2024 సంవత్సరం నా హృదయం సరిగా లేదు, నా హృదయాన్ని వ్యసనాలకు ఇచ్చాను, నా హృదయాన్ని చెడ్డవాడికి ఇచ్చాను, నా హృదయంలో చెడు తలంపులు ఉన్నాయి, నా హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజు నుంచైనా నా హృదయాన్ని శుద్ధి చేయువ ప్రభు అని ప్రార్థన తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ మనము ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉండలేరు. ఒక ఆయన తెలిసింటారు నీకు, జాగిచ్చానని. ఎవరైనా మంచి డాన్సర్, మంచి సింగర్ కూడా. ఆయన ఒకప్పుడు సండే స్కూల్లో బాగా పాటలు పాడేవాడంట. సండే స్కూల్కి వెళ్ళి పాటలు పాడేవాళ్ళంట. వాళ్ళ అమ్మ నాన్న బాగా సంతోషించేవాళ్ళంట. కానీ కొంతమంది ఏం చేశారంటే తెలుసా, ఆయన ప్రేరేపించి, అరే నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది పబ్బులలో, అక్కడ నువ్వు డ్యాన్స్ చేసి పాటలు పాడితే నీకు లక్షల డబ్బులు వస్తాయని ఆయన ప్రేరేపించాడు. మరి ఆయన హృదయంలో ఏం పుట్టుకుందేమో కానీ ఈ దేవుడి నుంచి కాస్త బయటికి వెళ్ళిపోయి మంచి పాప్ సింగర్ అయిపోయాడు, మ్యూజిషియన్ అయిపోయాడు, డాన్స్ చేసేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే లక్షల మంది వచ్చేవాళ్ళు, ఎన్నో వందల మంది, లక్షల మంది వచ్చేవాళ్ళు ఆ ప్రోగ్రామ్కి. చాలా సక్సెస్ అయ్యేది, చాలా డబ్బులు వచ్చేది ఆర్గనైజర్స్కి. ఆయన అనుకున్నాడంట, బాగా డబ్బు సంపాదించిన తర్వాత నేను ఈ లోకంలో 150 సంవత్సరాలు బ్రతకాలి, నా వయసు 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నా శరీరం యవ్వనంగా ఉండాలి, నా ఫేస్ కూడా చాలా యవ్వనంగా ఉండాలని తీర్మానం చేసుకుని ఆ డబ్బుతో ఆయన ఏం చేశాడంటే 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడంట. మైకేల్ జాక్సన్ 12 మంది డాక్టర్లు చుట్టూ పెట్టుకొని ఆ యవ్వనం ముసలితనం కాకుండా ఇంజక్షన్లు, మెడిసిన్స్ వాడేవాడంట. కానీ దేవుడు అట్లా ఒప్పుకోడు కదా. దేవుడు అలాంటివి ఒప్పుకోడు. నువ్వు ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవించాలని దేవుడు నిర్ణయించాడు, అదే టైంకి వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే నువ్వు బ్రతికినన్నాళ్ళు నీ హృదయం శుద్ధిగా లేకపోతే, నీ హృదయం పవిత్రంగా లేకపోతే, నీ ఆలోచనలు, నీ జీవిత విధానం దేవుడికి ఇష్టకరంగా లేకపోతే, మనం సరి చేసుకొని ఈ సంవత్సరం నుంచి అయినా మన హృదయాన్ని, మన బ్రతుకుని మనం మార్చుకోవాలి. అప్పుడు మన కుటుంబానికి, మన జీవితానికి క్షేమంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అలా చూడండి, కింది వచనంలో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు, స్థిరంగా ఉండాలి మనస్సు. మానవుని యొక్క మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం, కాసేపు ఏమైతుంటే మనకెందుకు లేప అనుకుంటాం. చదువుకునే పిల్లలు తీర్మానం చేసుకుంటారు, టీచర్ చెప్పేటప్పుడు బాగా 100 మార్కులు తెచ్చుకోవాలా, లేదా 90 మార్కులు తెచ్చుకోవాలా, 70 మార్కులు తెచ్చుకోవాలంటారు. ఎవరైనా ఒక వ్యక్తి బాగా పాట పాడుతున్నాను అనుకోండి, నేను కూడా పాట పాడాలి అలాగా. ఎవరైనా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, నేను కూడా అలాగా ప్రార్థన చేయాలా. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంది, నేను కూడా అట్లా చేయాలా అని తీర్మానం చేసుకున్నాం. కానీ అది స్థిరంగా ఉండదు. ఎందుకు ఉండడం లేదు? మనం అది మర్చిపోతున్నాం. మనం ఈరోజు చాలా తీర్మానాలు చేసుకుంటాం, చాలా నిర్ణయాలు తీసుకుంటాం, కానీ అది సక్సెస్ కావటం లేదు. ప్రేమ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్నో సార్లు తీర్మానం చేసుకున్నావు, ఎన్నో ఏళ్ళు తీర్మానాలు చేసుకున్నావు, కానీ ఆ తీర్మానం స్థిరంగా లేదు, ఆ తీర్మానం కాన్స్టెంట్ గా లేదు. దేవుడు ఈ రాత్రి కాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియకుమారు, నా ప్రియకుమార్తె, చాలా సంవత్సరాలు, చాలా సార్లు, చాలా పండుగలప్పుడు, నూతన సంవత్సరంలో చాలా తీర్మానాలు చేసుకున్నావు, కానీ ఆ తీర్మానం స్థిరంగా లేదు. కనీసం ఈ రోజు నుంచి అయినా నీ బ్రతుకులో ఒక స్థిరమైనటువంటి తీర్మానం చేసుకో. ఒక స్థిరమైనటువంటి తీర్మానం కలిగి ఉన్నామని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ఒకవేళ ఆ తీర్మానం నీలో లేకపోతే ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ అవకాశాన్ని వృధా చేసుకోక, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది.
మనం ఈ లోకంలో ఈ 2025 సంవత్సరంలో మన మనసు వేటి యందు ఉంచాలి? మన మనసు దేని యందు ఉంచాలి? ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు, నేను 10 కోట్లు ఈ 24వ సంవత్సరంలో సంపాదించి పెట్టాను, ఈ 2025 సంవత్సరంలో 50 కోట్లు సంపాదించాలని తీర్మానం చేసుకుంటాడు. నువ్వు చేసుకోగలవా? నేను గతంలో కేవలం ఆదివారం మాత్రమే మందిరానికి పోయాను, 2025 సంవత్సరం నుంచి సోమవారం లేకపోతే స్త్రీల కూడికలకు, బుధవారం, శుక్రవారము ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాస ప్రార్థనకి పోవాలని తీర్మానం చేసుకోగలుగుతావా? తీర్మానం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో వేటి ఎందు మనం మనసు ఉంచాలి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 24వ కీర్తన 4వ వచనం. కీర్తన 24. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించెదరు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో నువ్వు మొట్టమొదటిగా తీర్మానం, నిర్ణయం స్థిరంగా చేసుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, ఏం చేయాలంట? దేవుని మందిరములో, ఆయన ఆలయంలో దేవుని మందిరంలో ఏం చేయాలంట? నివసించాలి. ఒక తీర్మానం చేసుకుందాం మనం. ప్రభు, 2024 సంవత్సరంలో నీ మందిరంలో నివాసం చేయలేకపోయా, నీ మందిరంలో సరే కూర్చోలేకపోయినా, టయానికి రాలేకపోయా, పాటలు అయిపోయినప్పుడు వచ్చినా లేదా పరలోక ప్రార్థనకు వచ్చినా, కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా నేను మందిరానికి కరెక్ట్గా వస్తాను, కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా వాక్యం వింటా, వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటా అని ఒక తీర్మానం మనం చేసుకుందాం. మొట్టమొదటి తీర్మానం, స్థిరంగా మీరు చేసుకోవాల్సినటువంటి, నేను చేసుకోవాల్సిన మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, ఆయన మందిరంలో నివసించడం నేర్చుకోవాలి. నువ్వు ఆయన మందిరంలో నివసిస్తే ఏమవుతావు? ధన్యుడు అవుతావు. ఈ లోకంలో చాలా మంది చూస్తా ఉన్నాం, పొద్దున్న నుంచి యవనస్తులు చాలా చూస్తా ఉన్నాం. మన రోడ్ల పైన, అక్కడ టౌన్లో చూస్తే చాలా ఘోరంగా ఉంది. బండ్లకు సైలెన్సర్ తీసి బర్రెని పోతా ఉన్నారు. ఆ తాగిన మైకాన కింద పడి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరు బాధపడేదండి? వాళ్ళ తల్లిదండ్రులు. కానీ మనమైతే ఎక్కడ ఉన్నాం? ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం. అలాగే నీ జీవితంలో కూడా దేవుని మందిరంలో ఉంటానని ఒక తీర్మానం చేసుకో. నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఎలాంటి వాడవంట? ధన్యుడు. మరి రోడ్ల మీద తిరిగే వాళ్ళు ధన్యులా? సినిమాలో ఉండే వాళ్ళు ధన్యులా? ఈనాడు మనం చూస్తే 31 డిసెంబర్ సిటీస్ లో, పెద్ద పెద్ద సిటీస్ లో ఆర్కెస్ట్రాలు పెట్టి, డాన్స్ ప్రోగ్రాం పెట్టి, విచ్చలవిడిగా మందు తాగుతూ, డ్రగ్స్ తీసుకుంటూ లోకంలో లోకాచారాలతో పాటు ఉంటున్నారు. అయితే నేనైతే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం ధన్యులం. కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు దేవుని మందిరం నివాసం చేయలేకపోతే కనీసం ఈ రోజు నుంచి అన్నా దేవుని మందిరం నివాసం చేస్తానని ఒక తీర్మానం చేసుకోమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కింద చూడండి, వారు నిత్యం నిన్ను స్తుతించదు. కాబట్టి మనం దేవుని స్తుతించాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. మొట్టమొదటి ఏంటిది? మనము దేవుని మందిరంలో ఉంటామని ఒక తీర్మానం చేసుకున్నాం. రెండోది చూద్దాం. రెండోది యోహాను సువార్త 12:36. యోహాను సువార్త 12:36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుచుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుకొని. రెండోది ఏం చేయాలంటే మనము వెలుగునందు ఉండాలి. దేనినందు ఉండాలి? వెలుగునందు ఉండాలి. చీకటి వెలుగు రెండు ఉన్నాయి. ఇక్కడ వెలుగు ఉంది, మనం చూస్తే ఇక్కడ చీకటి కనబడుతుంటారు. చీకటి అనేది పాపానికి సాదృశ్యం, వెలుగు అనేది పరిశుద్ధతకు, లేకపోతే మనం చేసే ప్రతి క్రియ అనేది వెలుగులో కనబడుతుంది. కాబట్టి మనం రెండోది ఏం నిర్ణయం తీసుకోవాలి? మనము వెలుగు సంబంధుల వలె ఉండాలి, వెలుగునందు ఉండాలి. వెలుగులో ఉంటే మనం చేసే పొరపాట్లన్నీ కనబడతాయి, మనం చేసే మిస్టేక్స్ అన్ని కనబడతాయి. ఉదాహరణకి మన ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, అన్నీ పడిపోతాయి, ఏదో మన సాధనకి పోతే.
అదే కరెంట్ ఉందనుకోండి, వాటిని మనం ప్రాపర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభు 2024 సంవత్సరంలో నేను చీకట్లో ఉన్నాను, అంటే పాపానికి దగ్గరగా ఉన్నాను. ఈ 25 సంవత్సరం నుంచి నేను వెలుగునందు ఉంటాను, వెలుగులో నడుస్తాను. వెలుగులో నడిస్తే మరి దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించగలుగుతాం. అలా కాకుండా మనం ఇంకా చీకట్లో ఉన్నట్లయితే దేవుని యొక్క శాపానికి గురయ్యేటువంటి వారంగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మరి మనము ఈ వెలుగు సంబంధాల వల్ల జీవిస్తున్నామా, లేకపోతే చీకటి సంబంధాల వల్ల జీవిస్తున్నామా? గతంలో మనం చీకటిలో జీవించుండొచ్చు, కానీ కనీసం ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం, వెలుగు సంబంధాల వల్లే. మరి మనం ఎలా ఉండాలంటే, మరి వెలుగును ప్రేమించే వారుగా ఉండాలి. పాపం చేసేవాడు ఏం చేస్తాడు? చీకటి ప్రేమిస్తూ ఉంటాడు. పాపం చేసేవాళ్ళు చీకటికి దగ్గర అవుతా ఉంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు మందిరానికి దగ్గర అవుతా ఉంటారు. ఈ దేవుని యొక్క వాక్యము మన పాదాలకు పీఠం వెలుగు కలిగే చేసేటువంటిగా ఉంటుంది. ఈ వాక్యము మనకు మార్గాన్ని చూపించేట్టుగా ఉంటుంది. ఈ వాక్యం మన జీవితాన్ని వెలుగులో నడిపించేటువంటి వాక్యం ఈ వాక్యం. కాబట్టి మనం వెలుగు సంబంధుల వలె ఉండాలని ఒక తీర్మానం చేసుకుందాం. మూడవదిగా చూద్దాం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతు రాసిన పత్రిక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించాడు. మూడవదిగా ఏం తీర్మానం చేసుకోవాలి? దేని ఉండాలంటే మనము నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. నూతన స్వభావం. చాలా మంది నిద్రపోతున్నారు. ఒక పల్లవి పాడండి, ఏదన్నా ఒక చిన్న పల్లవి పాడండి. కాబట్టి మూడవదిగా మనం ఏం చేయాలంటే నూతన స్వభావం కలిగి ఉండాలి. మనుషునికి నూతన స్వభావం ఎలా వచ్చింది? మన సొంత క్రియల ద్వారా మనకు పునర్జన్మ రాలేదు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేయటం ద్వారా మనకు నూతన జన్మ ఆయన ప్రసాదించారు. చాలా మంది అనుకుంటారు నూతన జన్మ ఎలా వస్తుందంటే ఏదేదో చేస్తే వస్తుంది అనుకుంటారు. కానీ మనం క్లియర్ వాక్యంలో చూస్తే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంటే మన సొంత క్రియల వల్ల రాలేదు నూతన జన్మ. ఆయన కనికరం ద్వారా వచ్చింది. ఆయన కనికరించాడు. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి కనికరాన్ని చూపించి ఈ మనుషులు పాపానికి బానిసలై ఆ నరకానికి పోకుండా నా రక్తాన్ని నా శరీరాన్ని వీళ్ళ కోసం దారబోసి ఈ రక్తం ద్వారా వీళ్ళని కడగాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఆ రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ విడుదల కలిగేసి పునర్జన్మ కలిగించాడు. ఆ పునర్జన్మ ద్వారా మనకి ఏమొస్తుందంటే నూతన స్వభావం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఈ రోజున నా నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ నా జీవితంలో నూతన స్వభావం లేకపోతే ఈ రోజు నుంచైనా నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా పాత స్వభావమే, పాత మాటలే, పాత ఆలోచనలే, పాత తలంపులే, పాత క్రియలే. కనీసం ఈ రోజు నుంచైనా నూతన క్రియలు, నూతనమైనటువంటి వాటిని మనం అనుసరిద్దాం. ఆ తీర్మానం నేను చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు.
4వది చూద్దాం. హెజ్కేలు గ్రంథం 18:3. హెజ్కేలు గ్రంథం నా జీవం తోడు మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయి వాడెవడో వాడే మరణమునందును. 11. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనులు విధులను ఆచరించుటకై మీరు ఎవరి కట్టడలను అనుసరింపక మానితిరో, ఎవరి విధులను ఆచరింపకపోతిరో ఆ యెహోవానగు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరం నుండి రాతి గుండెను తీసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తారు. మరి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకి ఏం చేస్తారంట? నూతన ఆత్మ పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఆ నూతన ఆత్మ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. చాలాసార్లు మనము ఈ దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలనుకుంటాం కానీ పొందుకోలేనటువంటి పరిస్థితి. మరి ఆయన కట్టడలు మనం అనుసరించాలి. ఆయన ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని మనము వినాలి. విన్న వాటిని మన మనసులో ఉంచుకోవాలి. ఆ వాక్యానుసారం మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో జీవిస్తామో అప్పుడు ఆయన మనకు నూతన ఆత్మ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అలా కాకుండా మనము ఊరికే వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పెడచెవిన పెట్టినట్లయితే దానివల్ల ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అది మనకు నాలుగో అంశంగా మనం చూస్తాం. అలాగే చూద్దాం యెషయా గ్రంథం 41:1. యెషయా గ్రంథం 41:1. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి. 41:1. జనములారా నూతన బలము పొందుడి. నూతన. ఇక 5వ విషయం ఏంటంటే నూతన బలాన్ని పొందుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో బలం పొందడానికి రకరకాలైనటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి, సిరప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆత్మీయానుసారమైనటువంటి బలం పొందుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. ఎక్కడెక్కడో మనం తిరుగుతూ ఉంటాం, ఏమేమో చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే జనులారా నూతన బలము పొందండి. గతంలో పాత బలాన్ని ద్వారానే సాతాన్ని ఓడించలేకపోయావు. సాతాన్ని ఓడించాలంటే ఈ సంవత్సరం నుంచైనా నీ జీవితంలో నూతన ఆత్మను నూతన బలాన్ని పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఇంకొక అంశంగా మనం చూద్దాం. కీర్తన 51:10 చూద్దాం. దేవా స్థిరమైన మనసు. ఇంకోటి ఏంటంటే 6వదిగా స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. మొదటిగా ఏం చెప్పాము? ఆయన మందిరంలో మనము నివసించాలి, ఆయన మందిరంలో ఉండాలి. రెండోది వెలుగు సంబంధుల వలె ఉండాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాము? నూతన స్వభావం కలిగి ఉండాలి. తర్వాత నూతన ఆత్మ కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటి? నూతన బలం పొందుకోవాలి. ప్రతిరోజు కూడా మనం నూతన బలాన్ని పొందుకోవాలి. మరి నూతన బలం పొందుకోవాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యాన్ని మననం చేసుకోవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఇంకోటి ఏం చెప్తున్నానంటే స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ఏ తీర్మానం అయితే చేసుకుంటావో ఆ తీర్మానాన్ని స్థిరంగా మనసులో ఉంచుకొని ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చేసుకున్న తీర్మానం కోసం పోరాడేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మనకు అమెరికా దేశంలో డెట్రాయిట్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మంచి ఒక బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుని యొక్క వాక్యము తెలియదు. తన భార్య పిల్లలు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులు. ఇతను మంచి ధనవంతుడు, బాగా సంపాదిస్తా ఉన్నాడు.
ఆ రెస్టారెంట్ బాగా జరుగుతూ ఉంది. అందులో అన్ని రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. క్యాసినో జరుగుతుంది, తర్వాత ప్యాకాట్, ఇవన్నీ జూదం జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన ప్రతిరోజు కూడా ఎలా వచ్చేవాడంటే రాత్రి అదంతా షాపు అదే రెస్టారెంట్ క్లోజ్ చేసి రాత్రి 10-10:30కి ఇంటికి వచ్చేవాడు. ఓసారి 11 కూడా అయ్యేది. అయితే అతనికి కూడా వ్యసనం ఉంది. తాగేవాడు, బాగా తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి భార్య బిడ్డతో గొడవ పడేవాడు, బాగా గొడవ పడేవాడు. భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడేవాడు. ప్రతిరోజు ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఎవరు కూడా ఉండలేదు. కానీ భార్య కూతురు మాత్రం ప్రార్థన చేస్తానే ఉన్నారు, కానీ ఆయన మాత్రం మారడం లేదు. అయితే ఒకరోజు చార్లెస్ ఫిన్నీ అనేటువంటి ఒక దైవజనుడు, మంచి దైవజనుడు, ఒక ప్రదేశంలో వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యాన్ని ఈయన విన్నాడు. విని ఆయన దగ్గరికి పోయి, అయ్యా మీరు చెప్పిన వాక్యము నేను విన్నాను, మీతో నేను మాట్లాడాలని ఒక చోటు తీసుకొని రూమ్లో కూర్చోబెట్టుకొని అడుగుతా ఉన్నాడు. నేను ఘోరమైనటువంటి పాపిని, నేను చేసేటువంటి బిజినెస్ ఇది. నా దగ్గర జూదమాడడానికి వస్తారు, ప్యాకెట్ వాళ్ళు రకరకాలైనటువంటి పాపం చేసేటువంటి కార్యకలాపాలని నా దగ్గర జరుగుతాయి, నాకు డబ్బులు వస్తున్నాయి. దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు. క్షమిస్తాడు అని చెప్పాడు చార్లెస్ ఫిన్నీ అనేటువంటి ఒక దైవజనుడు. రెండోది అడుగుతున్నాను, ప్రతిరోజు నేను తాగిపోయి నా భార్య పిల్లల్ని చిత్రహింసలు కొడతా ఉన్నాను, క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి వ్యక్తి తీర్మానం చేసుకొని ఆ దైవ సేవకుడు మాటలు మనసులో ఉంచుకొని పశ్చాత్తాపడి ఒక తీర్మానం చేసుకున్నాడు, స్థిరంగా తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజు నుంచి నేను ప్రభు కొరకు జీవించాలి, నాకున్నటువంటి రెస్టారెంట్ తీసేస్తాను, ఇందులో అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటలన్నీ కూడా తీసేస్తాను అని ఆయన వెంటనే తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి పోగానే కూతురు వచ్చింది 11 గంటల టైంలో. వచ్చి కూతురు అడుగుతా ఉంది, డాడీ అన్నం తినేవాడు అంటే ఆయన అన్నాడు, మీ మమ్మీని పిలుచుకురాపో అన్నాడు. అప్పుడు ఆ పాప వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ పిలుస్తున్నాడు రావాలంటాను. ఆమె అనుకున్నది, ఈరోజేమో మాకు మూడింది, రోజు ఎవరినో ఒకరు తిట్టేవాడు, నన్నన్న తిట్టేవాడు, పాపన్న తిట్టేవాడు, ఈరోజు మా ఇద్దరు పిలుస్తున్నాడు, ఏం కొడతాడు చంపేస్తాడని ఆమె డిసైడ్ అయింది. కానీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుంది, అయ్యా నేను చనిపోయినా పర్లేదు, నా భర్త మారాలి, నా భర్త నీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి, ఆయన పరలోకానికి వారసుడు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ బయట తీర్మానం చేసుకున్నాడు. వచ్చాడు, ఆయన ఇద్దరి భార్య పాపని పక్కన నిలబెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కొడుతా ఉన్నాడు. నేను ఇన్నాళ్ళు కూడా నాకు ఇష్టం వచ్చిన విధంగా తాగి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టాను, నన్ను క్షమించండి అని ఆయన క్షమాపణ కోరుతా ఉన్నాడు. ప్రేమను దేవుని బిడ్డలు గమనించండి, అలాంటి వ్యసనపడైనటువంటి వ్యక్తిని కూడా దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు? ఆయన స్థిరమైనటువంటి తీర్మానం చేసుకున్నాడు, ఈ రోజు నుంచి నేను ఇవి తాగను, ఇవి చేయను, ఈ బిజినెస్ మానుకుంటాను, నా భార్య పిల్లలు బాగా చూసుకుంటానని తీర్మానం చేసుకుని ఇంటికి వచ్చాడు. ఈ తల్లి కూతురు చేసిన ప్రార్థన కూడా ఫలించింది. ఆయన ఎప్పుడటువంటి ఆ బిజినెస్ అంతా మానేశాడు, దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి ఈ చార్లెస్ ఫిన్నీ చేస్తున్నటువంటి పరిచర్యకు సహకరించాడు. కాబట్టి మనం కూడా అలాంటి తీర్మానం చేసుకుందాం. నీలో నాలో ఏం పొరపాట్లు ఉన్నాయి, నీలో నాలో ఏమైనటువంటి చెడు తలంపులు ఏమైనా ఉన్నాయా, దేవునికి అయిష్టమైనటువంటివి ఏమైనా ఉన్నాయా, ఒకసారి మనం తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకొని ఈ తీర్మానాన్ని మన జీవితాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే సంవత్సరం మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. అయ్యా నేను ఈ తీర్మానం చేసుకున్నాను, ఈ తీర్మానాన్ని నేను స్థిరంగా నిలుపుకోవడం ద్వారా నా జీవితంలో ఇవి జరిగాయి, నేను ఈ పొరపాట్లు మళ్ళీ చేయలేదు, ఈ పాపం మళ్ళీ చేయలేదు, ఈ వ్యసనాన్ని నేను దగ్గర కాలేదు, ఎందుకంటే నేను పనిలో తీర్మానం చేసుకున్నాను అనేటువంటి ఒక స్థిరమైనటువంటి తీర్మానం నీలో నాలో కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి చెప్పినటువంటి విషయాలు మీరు మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా మరి జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలకు యోగ్యులు కావాలని మరి సమయించినటువంటి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ సంఘ కాపురి గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలందరికీ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ.
శ్రేష్టమైనటువంటి చక్కనైనటువంటి దానికి వందనాలు స్తోత్రాలు.